హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండ్ ఓరియన్ మాల్, ఈ టూ ప్లేసెస్ మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ వెళ్ళాలంటే బెంగళూరులో మహాలక్ష్మి అనే ప్లేస్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహాలక్ష్మి మెట్రో ఎక్కేస్తే అక్కడ నేరుగా అక్కడ దింపేస్తుంది. సో మనం అక్కడి నుంచి ఇప్పుడు మనం వేట మొదలు పెడదాం. సో ఇది మహాలక్ష్మి మెట్రో. సో ఇక్కడ నుంచి దిగడానికి కొంచెం దగ్గరలో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో ఇస్కాన్ టెంపుల్ ఫ్రంట్ ఎలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు. మా దిలీప్ వచ్చేసి మీ అందరికీ ప్లేస్ మొత్తం చూపిస్తాడు. సో చూసి ఎంజాయ్ చేసేయండి. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన టెంపుల్స్లో ఇస్కాన్ టెంపుల్ ఒకటి. ఈ టెంపుల్ ఓన్లీ గుడి మాత్రమే కాదు, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ టెంపుల్ లోపల వైబ్స్ అయితే చాలా అదిరిపోయాయి. సో వెళ్తుంటే అదొక తెలియని ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు చూస్తున్నారుగా, బెంగళూరు క్లైమేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లైమేట్, సో పక్కన టెంపుల్ వేరే లెవెల్ అనమాట. సో ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియన్స్. ఈ టెంపుల్ని 1966లో శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రతిపాదులు అమెరికాలో స్థాపించారు. తర్వాత ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి కృష్ణ భక్తికి కొత్త రూపం ఇచ్చింది. బెంగళూరులో ఇస్కాన్ ఆలయం ఆలోచన 1980లో మొదలైంది. కొంతమంది భక్తులు చిన్న టెంపుల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంత పెద్ద టెంపుల్ అయింది. సో మీరు టెంపుల్ లోపల చూసుకోవచ్చు. టెంపుల్ లోపలికి ఫోన్ అలో ఉండదు. సో బయట మాత్రం కవర్ చేసాం. సో ఇక్కడ ఈ ఇమేజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా ఎదుగుతాడనేది ఇక్కడ బొమ్మ రూపంలో ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఇక్కడ బొమ్మల నుంచి తినే ఐటమ్స్ వరకు ప్రతి ఒక్కటి ఉంటాయి. సో స్వామి ప్రసాదం నుంచి ఫోటోల వరకు కీ చైన్లు ప్రతి ఒక్కటి మీరు చూసుకోవచ్చు. ఈ ఆలయం మనసు ప్రశాంతంగా చేసే స్థలం. ఇక్కడ కృష్ణ నామస్మరణ జీవితంలో నిజమైన ఆనందానికి మార్గం అంటే ఏమిటో ఇక్కడ మీకు తెలుస్తుంది. ఫుడ్ ఫర్ లైఫ్ ద్వారా లక్షల మందికి ఇక్కడ ఉచిత భోజనం అందిస్తున్నారు. నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా అక్కడ మాకు ఇస్కాన్ టెంపుల్ భోజనం వస్తూ ఉండేది. సో మీరు ఎంతమందికి వస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఆ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది ప్రజల నమ్మకం ఏంటంటే ఈ ఒక్క జపంతో మీ పాపాలన్నీ పోతాయంట. ఆ మంత్రం ఏమిటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ఒక్క జపం మీరు రోజుకి 110 times మీరు జపిస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఒకసారి ట్రై చేయండి. ఇంకో వండర్ఫుల్ ప్లేస్ చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది బెంగళూరులోని మోస్ట్ ఫేమస్ షాపింగ్ డెస్టినేషన్ అయిన ఓరియన్ మాల్ గురించి. ఇది ఓన్లీ కేవలం ఒక మాల్ మాత్రమే కాదు, ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ మాల్లో ఉన్న హిస్టరీ, స్పెషల్ ఫీచర్స్, ఇంకా ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం. మా వాడైతే మంచి హుషారు మీద ఉన్నాడు. సో ఎగ్జైట్గా ఉన్నాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్న పిల్లడు పాపం. ఈ ఓరియన్ మాల్ బెంగళూరులో రాజాజీ నగర్లో ఏరియాలో ఉన్నది. అండ్ ఈ మాల్ బ్రిగాడే గ్రూప్ అనే ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మించారు. చూడడానికి కనులు విందుగా చాలా బాగుంటుంది. అండ్ 2012లో ఇది అధికారికంగా లాంచ్ అయింది. ప్రారంభమైన వెంటనే ఇది బెంగళూరు ప్రజలకి ఒక షాపింగ్, ఎంటర్టైన్మెంట్ మరియు హ్యాంగౌట్ స్పాట్గా మారిపోయింది. చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక మంచి ప్లేస్. అండ్ ఇక్కడ హ్యాంగౌట్ అవ్వడానికి చాలా ఉంటాయి. మూవీస్ నుంచి రెస్టారెంట్ వరకు ప్రతి ఒక్కటి. మేమైతే ఇక్కడ డీమన్ స్లేయర్ మూవీకి వచ్చేసాం అనమాట. మా ఫ్రెండ్ దిలీప్ యానిమేషన్కి పెద్ద ఫ్యాన్. వాడు యానిమేషన్ ఎక్కువ చూస్తూ ఉంటాడు. సో యానిమేషన్ మూవీ డీమన్ స్లేయర్కి ఇక్కడైతే మూవీకి వచ్చేసాం.
మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. యానిమేషన్కి నిజంగా ఇంతమంది ఫ్యాన్స్ ఉంటారు అని నాకు అప్పుడే తెలిసింది. మోడల్ గుండెదడల్ ఆయన మోడల్ అనమాట ఈ ఓరియన్ మాల్కి. ఇవన్నీ ఇవన్నీ సెల్స్లు అతరు సినిమాలో మహేష్ బాబు ఉన్నావు. ఇక్కడ మోస్ట్ ఫేమస్ బ్రాండ్స్ జారా, లైఫ్ స్టైల్, H&M, మార్క్స్ స్పెన్సర్ అండ్ యాపిల్ స్టోర్స్ ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి, అన్నీ ఒక చోటే. అబ్బా ఈ బిల్డింగ్ స్వామి ఇంత పెద్దదండి, చాలా పెద్దది. ఓరియన్ మాల్ బయట ఉన్న ఆర్టిఫిషియల్ లేక్ ఈ మాల్కి స్పెషల్ అట్రాక్షన్. ఈవినింగ్ టైంలో లైటింగ్లో ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బెంగళూరు యూత్కి ఇది ఒక ఫేవరెట్ హ్యాంగ్అవుట్ స్పాట్. సో బయట నుంచి చూసి ఇది ఫ్యాంటాస్టిక్. ఇక్కడే ఒక మినీ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్మాల్ చిన్నవి కీ చైన్స్ అండ్ పాట్స్, నార్మల్ స్ట్రీట్ లైన్ షాపింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక మాల్ పక్కనే ఇంకొక స్ట్రీట్ షాపింగ్ మాల్, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ బుక్ స్టోర్ ఉందని విన్నాను. మిలియన్ పీసెస్ ఇన్ యువర్ లైఫ్ టైం. నాకు అర్థం కాలే, కానీ ఏదో బుక్లో ఏదో ఉంది అర్థమవుతుంది. అలాంటి బుక్ చదవాలి, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. ఏం చెప్పేది ఐ ఆల్ టైమ్ రికమెండెడ్. हमारा ఇన్స్పిరేషన్ హే మోడీజీ. ఇక్కడ మా దిలీప్ యానిమేషన్ పెద్ద ఫ్యాన్. సో మా ఫ్రెండ్కి ఫస్ట్ అండ్ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ వచ్చేసి డెత్ నోట్. ఇది యానిమేషన్లో ఉంటుంది. సో మీరు ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. దీని మీద బుక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద మంచి మూవీ. సో ఈ మూవీ ప్రతి ఒక్కరు రికమెండ్ చేస్తాను. మూవీ నేమ్ వచ్చేసి డెత్ నోట్. ఖచ్చితంగా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. రోజు మొత్తం షాపింగ్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఈ మాల్ చూసిన వాళ్ళు ఓకే, బట్ మీరు బెంగళూరుకి వెళ్తే, మీరు బెంగళూరులో ఉంటే తప్పకుండా ఈ మాల్కి వెళ్ళి చూడండి. సో ఈ మాల్ మీరు షాపింగ్ చేయకపోయినా పర్వాలేదు, ఆ వెదర్, ఆ అంబియన్స్ మేము తప్పక అట్రాక్ట్ చేస్తాయి. ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వారు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.